హాయ్ ఫ్రెండ్స్, గోల్డ్ 12% అండ్ సిల్వర్ 31% వన్ డేలో ఫాలో అయింది. ఇంత డ్రాస్టిక్ ఫాల్ ఎందుకయింది, అలాగే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా వద్దా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ఇంత డ్రాస్టిక్ ఫాల్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే కంటిన్యూస్గా లాస్ట్ 1 and 1.5 year సిల్వర్ అండ్ గోల్డ్ కంటిన్యూస్గా రేజ్ అయ్యాయి. ఇంత రేజ్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్ కొంత అమౌంట్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే యుఎస్ ఫెడ్ చైర్మన్ కి న్యూ నామినేషన్ జరిగింది. అంటే కొత్తతను వస్తే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారని చెప్పేసి ఊహాగానాలు ఉన్నాయి. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ క్యాష్లో కానీ బాండ్స్ రూపంలో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటారు. అందువల్ల గోల్డ్ అండ్ సిల్వర్లో అమౌంట్ని సెల్ ఆఫ్ చేశారు. అండ్ థర్డ్ రీజన్ ఏంటి అంటే యుఎస్ డాలర్ అనేది కంటిన్యూస్గా స్ట్రెంథన్ అవుతుంది. అంటే ఎప్పుడైతే యుఎస్ డాలర్ స్ట్రెంత్ పెరిగిందో రిమైనింగ్ కంట్రీస్ వాళ్ళకి ఏం జరుగుతుందంటే గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఇవన్నీ ఒక రీజన్ అయితే మాత్రం సిల్వర్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఇటువంటి వాలటాలిటీని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ద సిల్వర్ నేచర్. అంటే ఒకే వన్ డేలో కూడా 50% ఆర్ 50% ఫాల్ అవ్వచ్చు, లేకపోతే 50% రైజ్ అవ్వచ్చు. అండ్ మీరు ఈ పర్టికులర్ టైంలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని తెలుసుకుంటే మాత్రం కంపల్సరీగా గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకొని ఆ గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో పారామీటర్ వచ్చిన వాల్యూని బట్టి మనం సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలని మనం తెలుసుకోవాలి. 1st February 2026 మన ఇండియన్ మార్కెట్ ఓపెన్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు బడ్జెట్ డే. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ మన మార్కెట్స్ ఓపెన్ అవ్వు. సో లిక్విడిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కొద్దిగా సెల్ ఆఫ్ చేసినా కూడా చాలా హ్యూజ్ ఫాల్ ఉంటుంది. సో అందువల్ల ట్రేడింగ్ చేసే వాళ్ళు డెఫినెట్గా గోల్డ్ అండ్ సిల్వర్ కొద్దిగా దూరంగా ఉండండి. ఇన్ కేస్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్లో మీరు ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే మీ టోటల్ పోర్ట్ఫోలియోలో 10 to 20% కన్నా ఎక్కువ అమౌంట్ గోల్డ్ అండ్ సిల్వర్లో మీరు ఇన్వెస్ట్ చేయకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.